మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో ప్రతిదినము వర్ధిల్లుతున్నారని నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్యము ఏంటంటే, దేవుడు మనకు ప్రతిరోజు ఎంత దగ్గర అవుతున్నాడు, మనం ఆయనలో ఎంత ఏకమవుతున్నాం, ఆయనను ఆపేక్షించే విషయంలో, ఆయనను ప్రేమించే విషయంలో మన హృదయం ఎంత తపిస్తుంది అనేటువంటి విషయాలను ఈరోజు మనం చూద్దాం. మన జీవితంలో మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య కావచ్చు, సవాలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా మనని దేవునికి దగ్గరకు చేయడానికే, మనని ఏదో బాధించి మనని నశింపజేయడానికి మన జీవితంలోనికి రావట్లేదు. కానీ వాటి ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం. ఎట్ ఏ టైం దేవునికి కూడా మహిమ వస్తుంది. ఆయన ఎంత శక్తి గలవాడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడనే విషయము మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం నేర్చుకున్నటువంటి పాఠాలని ఇతరులకు చెప్పడానికి అవి ఉపయోగపడతాయి. అదేవిధంగా అద్భుత కార్యాలను ధ్యానించినప్పుడు మన లోపల విశ్వాసం పెరుగుతుంది. మన గూర్చి విన్నటువంటి వారి జీవితాల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. గాడ్ యూజెస్ ద ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ లాట్ ఆఫ్ అఫ్లిక్షన్స్ అండ్ ఇష్యూస్ ఫర్ సెవరల్ పర్పసెస్. చాలా కారణాల గురించి దేవుడు మన జీవితంలో మనకు వస్తున్నటువంటి శ్రమల గురించి, సవాళ్ళ గురించి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. సరే, ఈరోజు మనందరం కూడా ముఖ్యంగా దేవుడు మనకు ఎంత దగ్గరవుతున్నాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, మనము దేవుణ్ణి వెంబడించేటువంటి విధానము, దేవుడు మనకిచ్చేటువంటి దీవెనల కొరక, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కొరక, దేవుడు మనని కాపాడేదాని కొరక, లేకపోతే దేవుడు మనకిచ్చేటువంటి పరలోకం కొరక, లేకపోతే దేవుడు మనకిచ్చే జ్ఞానం కొరక, ఆశీర్వాదం కొరక, దీవెన కొరక, ఇంకేదో వాటి కొరక, లేకపోతే దేవుణ్ణి ఒక పర్సన్గా మనము వెతుకుతున్నామా, ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నామా అనేటువంటి అంశాలను ఈరోజు మనం చూద్దాం. సరే, ఈరోజు నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు స్పష్టంగా అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. సరే, ఈరోజు మొట్టమొదటిగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఇక్కడ చూస్తే దేవుణ్ణి ప్రేమించేవారు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవునికి ఎరకైన వారంట. అంటే మనము ఇంకొక ఆలోచనలో, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే, మనకు దేవుడు తెలుసు, దేవునికి మనం తెలుసా అనేటువంటి విషయం. మనకు దేవుడు ఎరుక అయిన వారంటే, ఎరుక అంటే తెలుసు అని అర్థం. దేవునికి మనం తెలుసా అనేటువంటిది ఇక్కడ మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఆయన చాలా చోట్ల కొంతమందిని గురించి మీరెవరో నాకు తెలియదు అన్నాడు, లేకపోతే మిమ్మల్ని నేను ఎరగను అని చెప్పేసి అన్నాడు. కొంతమంది విషయం అయితే వీరు నా యొక్క స్నేహితులు అని చెప్పాడు. కొంతమంది వీరు నా యొక్క రాజ్యమునకు వారసులు అని చెప్పేసి అన్నాడు. కొంతమందిని గురించి వీరు నాతో పాటు ఉంటారన్నాడు. ఇంకా కొంతమందిని గురించి అయితే నేను ఈ భూమి మీద మిమ్మల్ని తప్ప ఇంకెవరిని కూడా ఎరగలేదు అని చెప్పేసి అన్నాడు. వారెవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలే. అంటే చూడండి, మనకు దేవుడు తెలియడం ఒక విషయం అయితే, దేవునికి మనం తెలియడం ఇంకొక విషయం. దిస్ ఇస్ ద బిగ్ డిఫరెన్స్. ఇందులో చాలా వ్యత్యాసం ఉన్నది. ఉదాహరణకు, మీకు ప్రధానమంత్రి తెలిసేమో. మన ప్రధానమంత్రి ఎవరండి ఇప్పుడు? నరేంద్ర మోడీ గారు. ఆయన మనకు తెలుసు, కానీ ఆయనకు మనం తెలుసా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఆయనకు ఎవరు తెలుసు అంటే, ఇన్ పర్సన్గా ఆయనతో పాటు ఉన్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇన్ పర్సనల్గా ఆయనకు తెలుసు, కానీ మనకు అంత తెలియదు.
మనతో ఆయన మాట్లాడట్లేదు, మనతో ఆయన సహవాసం చేయట్లేదు. మనం ఎక్కడో మాట మాట్లాడితే ఆయన మాటలు మనం వింటున్నాం, కానీ ఇన్ పర్సన్గా మనం ఆయనతో కూర్చోవట్లేదు, ఆయనతో మనం మాట్లాడట్లేదు, ఆయనతో మనం సహవాసం చేయట్లేదు. ఒకవేళ ఆయనకు మనం ఎరకైన వారమైతే ఏదో ఒక సిచ్యువేషన్లో ఏం చేసేవాడు? ఆయన మనతో సహవాసం చేసేవాడు, మనతో మాట్లాడేవాడు. ఒకవేళ ఆయన మనకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయి, అవునా? మీరు నాకు తెలిస్తే నేను మీతో మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్గా నేను మీకు తెలుసు కావచ్చు, కానీ మీలో ఉన్నటువంటి చాలామంది నాకు తెలియకపోవచ్చు. నేను మీకు తెలియవచ్చు, అదొక విషయం. మీరు నాకు తెలియడం అనేటువంటిది ఇంకొక విషయం. ఇక్కడ పౌలు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళుగా ఉన్నారో వారు దేవునికి ఎరకైన వారు, అంటే వాళ్ళు దేవుని దృష్టిలో పడ్డటువంటి వాళ్ళు అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు దేవుణ్ణే ప్రేమించడం అంటే ఏంటి? మనం మొదటి యోహాను పత్రికలో చూస్తే కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయనను ప్రేమించడం అని ఒక చోట రాయబడి ఉంటుంది. ఇంకొక చోటనేమో సహోదరుని ప్రేమించలేనటువంటి వాడు దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తాడని చెప్పేసి రాయబడి ఉంటుంది. అంటే ఈ భక్తులందరూ కూడా దానికి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇస్తూ వచ్చారనమాట. సరే, ఈరోజు నేను అటు సైడ్ వెళ్ళట్లేదు, కానీ దేవుని కొరకైన మన ఆశ, దేవుని కొరకు మనము తపించేటువంటి తపన అది ఎంతగా ఉంది అనేటువంటిది ఆ లెవెల్స్, ఆ మెజర్స్ను ఈరోజు నేను చెక్ చేయాలనుకుంటున్నాను. మీ హృదయంలో దేవుని కొరకై తపించేటువంటి తపన ఎంతగా ఉంది అనేటువంటిది ఈరోజు మనం ఒక కొలమానం వేసి చూద్దాం. ఇప్పుడు మీరు హృదయంలో ఒకవేళ మెజర్మెంట్ కనుక చేస్తే, మీరు ప్రతి దినం కూడా ప్రొద్దున లేవగానే అలవాటుగా ఏం చేస్తారండి? వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, మీ పనులు ఉంటే పనులు చేసుకుంటారు, పరిచర్య అయితే పరిచర్య చేస్తారు, ప్రయాణాలు చేస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, లేకపోతే వ్యవసాయం అంటే వ్యవసాయం చేస్తారు. ఇవన్నీ కూడా మనం చేస్తాం. మళ్ళీ సాయంత్రం రాగానే భోజనం చేసేసి, లేకపోతే భోజనం కంటే ముందు మనం ప్రార్థన చేసుకొని వాక్యం చదివి మనము మన జీవితాన్ని ఈ విధంగా గడుపుతూ ఉంటాం. అయితే ఈ యొక్క డైలీ యాక్టివిటీస్లో, ఈ యొక్క దినచర్యలో దేవుని కొరకై, దేవునితో నేను సహవాసం ఈరోజు చేయకపోతే నేను ఇంకా జీవించలేను అనేటువంటి ఒక గొప్ప తీవ్రమైనటువంటి కోరిక, కాంక్ష అనేటువంటిది నిన్ను ఎంత లాగుతుంది, నీ హృదయంలో అది ఎంత కేక పెడతా ఉంది, దాని లెవెల్ను బట్టి నువ్వు దేవుణ్ణి అట్లా వెతుకుతున్నట్టుగా అదొక ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి. భార్య అంటే భర్తకు బాగా ప్రేమ అనుకోండి, లేకపోతే భర్త అంటే భార్యకు బాగా ప్రేమ అనుకోండి. వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకుండా వాళ్ళు ఉండలేరు. ఒకరి యొక్క సమస్యను ఇంకొకరు షేర్ చేసుకుండా ఉండలేరు. ఒకవేళ అట్లా ఉంటున్నారంటే వాళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నటువంటి వారు కాదు. ఏదో ఒక గ్యాప్, ఏదో ఒక ఎడం అనేటువంటిది వచ్చింది. చూడండి, ఒకే ఇంట్లో నివసిస్తూ భార్యాభర్తలు ఒకవేళ మాట్లాడకపోతే వారి మధ్య సమాధానం ఉన్నట్ట? సమాధానం లేనట్టే. వారు ఏదో పైకి మాత్రమే కలిసి జీవిస్తున్నారు, కానీ వాళ్ళ మధ్య ఏం లేదండి, సమాధానము కానీ, ప్రేమ కానీ, ఐక్యత కానీ లేదు. ఏదో అవసరాల నిమిత్తము, లేకపోతే లోకం ఏమనుకుంటుందో అని చెప్పేసి వాళ్ళు జీవిస్తున్నారు తప్ప వాళ్ళ మధ్య ఏం లేదండి, సమాధానం అనేటువంటిది లేదు. అదేవిధంగా మనము దేవుణ్ణి ఏదో రిచువల్గా, ఏదో శరీర సంబంధంగా ఏదో చేసుకోవాలి కదా, లేకపోతే ప్రార్థన చేసుకోవాలి కదా, వాక్యం చదవాలి కదా, మందిరానికి వెళ్ళాలి కదా, ఇంతవట్టుకే ఒకవేళ పరిమితమై దేవుని మీద ఒకవేళ ఆశ, ఆసక్తి, కాంక్ష అనేటువంటిది ఒకవేళ తగ్గిపోతే అదొకటి. రెండవది ఏంటంటే, మన అవసరాలు తీర్చబడాలి, దేవుడైతే గొప్పవాడు, ఆ మాంత్రికుల నుంచి నన్ను విడిపిస్తాడు, ఆ రోగాన్ని స్వస్థపరుస్తాడు, అప్పులను తీసేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. వీటి కొరకే ఒకవేళ నువ్వు వెంబడిస్తే నువ్వు దేవుణ్ణి పర్సనల్గా ప్రేమించినట్టు కాదు అనేటువంటిది నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దీన్ని ఎట్లా నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తానంటే, ఒక సమస్య వచ్చినప్పుడు మనము దేవుని దగ్గరకు వస్తాం. ఈ వాక్యం వినేటువంటి మీరందరూ ఒకవేళ మీరు బై బర్త్ ఒకవేళ క్రిస్టియన్స్ కొంతమంది అయి ఉండొచ్చు, కొంతమంది కొన్ని రోజుల తర్వాత సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న వారు కొంతమంది ఉండొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటున్నాం, ఒక సమస్య నుంచి బయటకు వచ్చేటప్పటికల్లా మనం దేవునికి దగ్గర కావాలంటున్నాను నేను. ఇది మీకు మళ్ళీ ఒకసారి అర్థం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు నాకు ఏదో ఒక అనారోగ్యం వచ్చింది,
నేను అప్పటికి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోలేను. నేను ఎన్ని ప్రయత్నాలు చేశానంటే, ఉదాహరణకు చెప్తున్నాను ఇది. నేను కొన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్లు ఎన్నో మందులు ఇచ్చారు, మెడికేషన్ ఇచ్చారు, కానీ నాకు స్వస్థత కాలేదు. లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి పోయాను, ఇంకొక డాక్టర్ దగ్గరికి పోయాను. ఎన్ని తిరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు స్వస్థత అనేది రాలేదు. అప్పుడు నాకు ఒకరు చెప్పారు, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నావు కదా, ఒక ప్రయత్నం చేయి. చివరి ప్రయత్నము, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళు, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించు, నీ రోగం స్వస్థపరచబడుతుంది, ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలామంది బాగుపడ్డారు అని చెప్పేసి ఒక ఆయన నాకు సువార్త చెప్పాడు అనుకుందాం. అప్పుడు నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా, ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రయత్నం అని నేను చర్చికి వెళ్ళడం ప్రారంభం చేశాను. తర్వాత ఒక అందులో ఉండే పాస్టర్ నాకు ప్రార్థన చేశాడు, నా పక్షంన దేవునికి మొరపెట్టాడు. నేను కూడా దేవునికి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేను ఇన్ని తిరిగాను, ఏ దేవత, ఏ దేవుడు కూడా నన్ను స్వస్థపరచలేకపోయాడు. ఒకవేళ నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు నన్ను స్వస్థపరచు అని చెప్పేసి నేను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుకు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నన్ను ముట్టి స్వస్థపరచాడు అనుకుందాం. ఇప్పుడు నేనేమయ్యానో, అనారోగ్యం నుంచి బయటకు వచ్చాను. సమస్యలో నుంచి నేనేమయ్యానో, ఇప్పుడు స్వస్థత పొందుకున్న తర్వాత బయటకు వచ్చాను. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, నాకు దేవుడు దగ్గర కావాలి. నేను స్వస్థత పొందుకున్న తర్వాత మళ్ళీ దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళనంత దగ్గర అయిపోవాలి. చూడండి, చాలామంది కూడా ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చాలామంది అనిపించదు. వాళ్ళు క్రమంగా యేసుక్రీస్తు ప్రభువుతో నడుస్తూ ఉంటారు. ఇది చేయడానికి దేవుడు కొన్నిసార్లు సమస్యలను, ఇబ్బందులను ఆయన వాడుకుంటాడు. ఈరోజు మీ జీవితంలో ఉన్న సమస్యలు కావచ్చు, సవాళ్ళు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, కుటుంబంలో ఉన్న అసమాధానం కావచ్చు, దురాత్మ శక్తుల చేత పీడించబడడం కావచ్చు, ఇవన్నిటికీ నీకు ఒక రోజు విడుదల తప్పకుండా వస్తుంది. అయితే నువ్వు అందులో నుంచి బయటకు వచ్చేటప్పటికల్లా నీకు దేవుడు దగ్గర అవ్వాలి. హల్లెలూయా. ఆయనతో పాటు నువ్వు ఉండేటువంటి సహవాసంలో ఇంకా ఎదగాలి. దేవుడు లేకుండా నేను జీవించలేను అనేటువంటి స్థాయికి మనం ఎదుగుతూ ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేకపోతే ఒక పరిచయుడు వచ్చి ఒక ప్రశ్న ఇస్తాడు. ఏమనంటే, ప్రభువా, నువ్వు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నావు. ఈ పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే యొక్క ధర్మశాస్త్రంలో ఉత్తమమైనటువంటిది, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని చెప్పేసి అడిగినప్పుడు యేసు ఏమన్నాడండి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభు అయిన యెహోవాను లేకపోతే నీ ప్రభు అయిన దేవుని ప్రేమించవలను అంటాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఇదంతా కూడా ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశంలో ఉన్నదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తాడు. అంటే చూడండి, ద మెయిన్ పర్పస్ అండ్ మెయిన్ క్రైటీరియా అండ్ ద వెరీ ప్రిన్సిపల్ థింగ్ అండ్ very primary thing, that is we have to love God with all our heart. మనము దేవునిని ప్రేమించే వారంగా ఉండాలి. సరే బ్రదర్, మరి ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించాలంటే మరి నేను ఆ ప్రేమను ఎట్లా చూపించాలి అని చెప్పేసి ఒకవేళ మీరు అడగవచ్చు. లేకపోతే ఆ ప్రేమను నేను ఏం చేసి చూపించాలి అనేటువంటిది ఒకవేళ మీరు మాట్లాడుతుండవచ్చు. దాన్ని కూడా మనము ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన దృష్టిలో నేను పడతాను అనేటువంటిది ఇందాక మనం చూస్తాం కదా. ప్రభువు తన వారిని ఎరుగును అని చెప్పేసి కూడా తిమోతి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు. దేవునికి వ్యూస్ ఉన్నాయి, దేవునికి థాట్స్ ఉన్నాయి, ఆయనకు ఒక తలంపు ఉంది. ఆయన దృష్టిలో పడేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆయనను ప్రేమించేవారు. వీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారు కాదు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికేటువంటి వాళ్ళు కాదు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మేలున్నా, సంతోషం ఉన్నా, శ్రమ ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, లేకపోతే సమృద్ధి ఉన్నా దేవుణ్ణి విడవక వెంబడించేవారు అని చెప్పేసి నేను అంటాను. అందుకే పౌలు అంటాడు, కష్టం రాని, శ్రమ రాని, నింద రాని, అవమానం రాని, ఉపద్రవములైన, ఖడ్గమైన, ఇది ఏదైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేది ఏది? మేము వధకు సిద్ధపరచబడిన గొర్రెల్లా ఉన్నాం, ఆయన కోసము వధించబడడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రేమను తెలుసుకున్న నేను, ఆ ప్రేమ చేత ఆ యొక్క రక్షించబడినటువంటి నేను, ఆ ప్రేమను రుచి చూసినటువంటి నేను ఇంకా ఆయనను ప్రేమించే విషయంలో, ఆయనతో పాటు సహవాసం చేసే విషయంలో నన్నేది కూడా ఆపలేదు అని చెప్పేసి అంటాడు. అంత మాత్రమే కాదు, ఆయనను మనలను ప్రేమించేటువంటి యేసుక్రీస్తు ద్వారా అన్నిటిలో నుంచి అత్యధిక విజయము పొందుకుంటామని చెప్పేసి జ్ఞాపకం చేస్తాడు.
అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా ముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఏదో సమస్యలు ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకుని ఆయన దగ్గరికి మనం వచ్చాం. మనం ఆయనతో చేసే సహవాసం విషయంలో, ఆయనని పర్సన్గా ప్రేమించే విషయంలో మనము ఏ స్థాయిలో ఉన్నాం, ఏ లెవెల్లో ఉన్నాం అనేటువంటిది ఈ సమయంలో మనం చెక్ చేసుకోవాలి. సరే, మరి ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన మాట వినకపోయినా ప్రేమించనట్టే అని, అదేవిధంగా సహోదరుల్ని ప్రేమించకపోయినా అది ప్రేమించనట్టే అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అది ఒకసారి మనం కొంచెం పక్కకు పెట్టి ఇన్ పర్సన్గా ఒక వ్యక్తిగా దేవుణ్ణి తీసుకొని ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి మనము ఏం చేయాలనేటువంటిది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనటానికి ఒక రుజువు ఏంటంటే, మన హృదయంలో దేవుని పట్ల లోతైన ఆశ, లోతైన కాంక్ష అది మన లోపల ఉందా అనేటువంటిది తెలుసుకోవాలి. యు ఆర్ లాంగింగ్ ఫర్ గాడ్ ఫ్రమ్ విదిన్ యువర్ హార్ట్. నీ హృదయపు యొక్క లోతుల్లో నుంచి దేవుణ్ణి కోరుకుంటున్నావా అనేటువంటిది నువ్వు ఈ సమయంలో చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద చెకింగ్ పాయింట్స్, చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్లో ఇది మొట్టమొదటి చెక్ లిస్ట్ ఏంటంటే, నీ హృదయం యొక్క లోతుల్లో దేవుని కొరకైన ఆశ నువ్వు కలిగి ఉన్నావా, లేకపోతే నీ హృదయంలో అలా తపిస్తుందా? ఏదో రిచువల్, ఏదో అలవాటైంది, ఆచారంగా ఉంది, లేకపోతే హ్యాబిచ్యువేటెడ్గా నీ మైండ్ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి వాక్యం చదువుతున్నావు, చర్చికి వెళ్తున్నావు, కానీ నీ లోపల ఒక హృదయం లోతుల్లో, నీ ఇన్నర్ మ్యాన్లో, నీ అంతరంగ పురుషుడు పెట్టేటువంటి కేక దేవుని కొరకు ఏ లెవెల్లో ఉంది అనేటువంటిది ఈరోజు నువ్వు చెక్ చేసుకోవాలి, లేకపోతే నేను చెక్ చేసుకోవాలి. ఒకవేళ అట్లాంటి లోతైన ఆశ కనుక లేకపోతే ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి వెదకట్లేదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించట్లేదు అని చెప్పేసి నేను అంటాను. దేవుడు అంట ఆయనను ఎవరు వెతుకుతారో అని చెప్పేసి భూమి అంతా కూడా చూస్తున్నాడంట. మనం కనుక కీర్తన గ్రంథం 53వ అధ్యాయంలో కనుక చదివితే, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూచినప్పుడు ప్రజలందరూ కూడా బొత్తిగా తొలగిపోయారంట. వాళ్ళందరూ కూడా బిజీ అయిపోయారు. ఆ రోజు ఆయన చూసినప్పుడు ధర్మశాస్త్రం వారి దగ్గర లేదా, ఇశ్రాయేలు ప్రజల దగ్గర ధర్మశాస్త్రం లేదా, ప్రతిరోజు దాన్ని చదవట్లేదా, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వాళ్ళ హృదయాల్లో దేవుని మీద ప్రేమ లేదు. అందుకే ఆయన అంటాడు, ఎవరైనా కలరేమో అని చెప్పేసి ఆయన చూసినప్పుడు అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఆయనను వెదికేవారు ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్నమాట. ఒకవేళ వెదికినా వాళ్ళ సమస్యల నుంచి బయటకు తీసుకురావాలని వెతుకుతున్నారు తప్ప నేను కావాలి వారికి అని చెప్పేసి వాళ్ళు ఎదకట్లేదు. ఈ రోజుల్లో కూడా మీకు నేను ఒక ప్రశ్న సూటిగా వేస్తాను. ఏంటంటే, మీరు దేవుడిచ్చేటువంటి స్వస్థత కొరకు దేవుని వెంబడిస్తున్నారా? దేవుడు నాకు కావాలి, ఇంకేమీ అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతో పాటు నేను జీవిస్తాను అని ఒకవేళ మీరు మాట్లాడుతున్నారా అనేటువంటిది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ మీకు ఉద్యోగము రాలేదనుకోండి, లేకపోతే మీ అప్పుల నుంచి మీరు బయటకు రాలేదనుకోండి, మీకు స్వస్థత రాలేదనుకోండి, మీరు అనుకున్నట్టుగా జరగలేవనుకోండి, మీరు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనను నిందించేటువంటి స్థితిలోనికి ఒకవేళ వెళ్తారా? లేకపోతే జరిగినా జరగకపోయినా నేను దేవునితో అంటుపెట్టుకొని ఉంటాను అనేటువంటి స్థాయికి మీరు ఎదగగలుగుతారా అనేటువంటిది నేను మీకు ప్రశ్నిస్తున్నాను. సరే, ఇప్పుడు నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తున్నావు, నిజంగా వెతుకుతున్నావు అన్నప్పుడు కొన్నిసార్లు స్వస్థత ఆలస్యం అయితే ఎందుకు నీ లోపలికి విసుకొస్తుంది అంటే, నువ్వు స్వస్థతనే ఎక్కువ వెతుకుతున్నావు దేవుని దగ్గర నుంచి, కానీ దేవుడు నాకు కావాలి అని చెప్పేసి నువ్వు హృదయపూర్వకంగా ఆశించట్లేదు. చూడండి, కొంతమంది జీవితాల్లో ఆలస్యం అనేటువంటిది జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే సన్నగిల్లిపోతారు. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఆ విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి స్టోరీని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత 7-8 వచనాల్లో యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూమి మీద ఆయన ఆలస్యం చేసినప్పుడు ఆయన మీద ఎవరి లోపలనైనా విశ్వాసం ఉంటుందేమో, ఎవరైనా ఆయనను ప్రేమిస్తారేమో అని కనుగొంటాడంట. అది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఒకసారి మనం చదువుదాం, ఒక్కసారి మనము చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము కనుక మనం చదివితే 18వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే చూడండి, ఆలస్యం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందనంటే, ప్రేమలో గ్యాప్ అనేటువంటిది ఒకవేళ వస్తే నిజమైనటువంటి ప్రేమ అది కానే కాదు. నువ్వేదో
భక్తి చేసేది మేలు కొరకే చేస్తున్నావు తప్ప దేవుని మీద ప్రేమ ఉండి కాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మొట్టమొదటగా వాగ్దానం కొరకు వెదికారు, ఆ తర్వాత దేవుని ప్రేమించడానికి దగ్గరయ్యారు. ఈ మాట నేను మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాముకు మొట్టమొదటగా దేవుని మీద అంత ప్రేమ లేదు. ఉందా అండి? లేదంటాను నేను. అబ్రహాముకు దేవుడు కనబడి మాట ఇచ్చాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, నీ యొక్క సంతానాన్ని ఇంత గొప్పగా చేస్తాను, భూమి మీద ఉన్నటువంటి ఇస్కరేణుల వలె, ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నమ్మి తన ఊరును వదిలిపెట్టి కానాను దేశంకి వచ్చి గుడారాలు వేసుకొని అక్కడ జీవించాడు. అయితే దేవునితో నడిచే క్రమంలో, అంటే నేనేమంటానంటే ఆ వాగ్దానము యొక్క నెరవేర్పును వెదికేటువంటి క్రమంలో, అంటే వాగ్దానం యొక్క నెరవేర్పును చూసేటువంటి క్రమంలో అబ్రహాము దేవునికి దగ్గరయ్యాడు. ఎంత దగ్గరయ్యాడంటే అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పేంత దగ్గరయ్యాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముని గురించి, ఇతడు నా స్నేహితుడు అన్నాడు. అంటే చూడండి, ఒక వాగ్దానాన్ని పర్సీవ్ చేసుకునే క్రమంలో, అంటే ఒక స్వస్థతను పొందుకునే క్రమంలో, ఒక మేలు పొందుకునే క్రమంలో నువ్వు ఆయనను వెతుకుతూ ఉన్నప్పుడు, ఆయనతో పాటు నువ్వు నడుస్తున్నప్పుడు ఆయనను ప్రేమించే వైపుకు నువ్వు తిరగబడుతూ ఉండాలన్నమాట. ఆయనను ప్రేమించే వైపుకు నువ్వు మరలుతూ ఉండాలన్నమాట. చూడండి, ఆ వాగ్దానము అనగా ఒక కుమారుడిని దేవుడు అబ్రహాముకి ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేశాడంటే అబ్రహాముకు పరీక్ష పెట్టాడు. 25 సంవత్సరాలు ఆలస్యమైంది. పుట్టిన తర్వాత మళ్ళీ సుమారుగా 18-17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముని ఏమన్నాడంటే, నీ కుమారుని నాకు ఇస్తావా, ఒక్కగానొక్క కుమారుని నాకు ఇస్తావా అంటే అబ్రహాం ఏం మాట్లాడలేదు. మోరియా పర్వతం మీద తీసుకెళ్లాడు, తన కుమారుని కాళ్ళు చేతులు బంధించాడు, ఏంటంటే దహన బలిపీఠం మీద పెట్టాడు, తన కత్తి పైకెత్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు నీ కుమారుని మీద చేయి వేయవద్దు, ఇది చేయడం వల్ల నువ్వు దేవునికి భయపడుతున్నావని చెప్పేసి, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పేసి తెలిసింది అని చెప్పేసి ఆ దూత చెప్పడము, అదేవిధంగా నువ్వు శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటావని, ఇక నిశ్చయంగా అబ్రహాము బలంగా గొప్ప జనం అవుతాడని ప్రమాణపూర్వకంగా అక్కడ దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే చూడండి, అబ్రహాము వాగ్దానమును వెదికే క్రమంలో దేవుడు తనను హృదయంలో డీల్ చేసి దేవునికి మరి దగ్గరై, ఇంకా దేవుడు తప్ప నాకేమీ అవసరం లేదు అంటే ఆ వాగ్దానాన్ని బలిపీఠం మీద పెట్టేంత స్థితికి ఎదిగినట్టుగా మనం చూస్తాం. అంటే చూడండి, ఇప్పుడు వాక్యము శరీరమైంది, అంటే దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానమైనటువంటి ఇస్సాకు శరీర రూపంలోనికి వచ్చిన తర్వాత ఆ శరీర రూపంలో ఉన్నటువంటి ఇస్సాకును మళ్ళీ ఆత్మ రూపంలోనికి మార్చడానికి బలిచ్చేశాడు. హల్లెలూయా. ఇది ఎట్లా జరుగుతుందంటే దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ లవ్. ఇది ఎలా జరుగుతుందంటే ప్రేమలో జరుగుతుంది. అందుకే యోహాను సువార్త 3:16 దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఆయన మనకు అనుగ్రహించాడు అని చెప్పాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో నశింపక నిత్య జీవం గలవారు అవుతారన్నాడు. చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదటగా ప్రేమించి మనల్ని చేరుకోవడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును అనుగ్రహించాడని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అంటే చూడండి, దేవుడు మనల్ని మొదటగా ప్రేమించి ఆయన ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించి ఆయనను శిలువ మీద చంపి ఆయన 3వ దినమున తిరిగి లేపి ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడుగా చేసి ఇప్పుడు ఆయన ద్వారా విశ్వాసం ఉంచినటువంటి మనము పొందుకునేటువంటి ప్రతి ఆశీర్వాదము, దీవెన ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఇప్పుడు దేవునిలో మనం ఏకమైపోవాలి. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థన చేశాడంటే తండ్రికి చివరిగా, నీవు నేను ఏ విధంగానైతే ఏకమై ఉన్నామో, నీవు నేను ఒకే ఆత్మయే ఏ విధంగానైతే ఉన్నామో, తండ్రి నీ మీద నాకున్న ప్రేమ, నా మీద నీకున్న ప్రేమ ఏ విధంగానైతే విడదీయలేనటువంటిదిగా ఉందో, నేను నిన్ను ఎంతగానైతే నమ్ముతున్నానో, ఎంతగానైతే నేను ట్రస్ట్ చేస్తున్నానో, ఎంతగానైతే నేను సిలువలో మరణించి సమాధి చేయబడి ఆ యొక్క పాతాళ లోకంలోనికి వెళ్ళినప్పటికీ నీ మీద నేను ఎంతనైతే నమ్మకం ఉంచగలిగానో, ఎంతనైతే నేను ప్రేమించగలుగుతున్నానో, అంతగా నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, నా ద్వారా నీ యొద్దకు వచ్చినటువంటి వారు అంతగా ప్రేమించాలి, అంతగా విశ్వాసం ఉంచాలి, అంతగా మనలో ఏకం కావాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నీకుండే స్వస్థతనో, ఆశీర్వాదమో, డబ్బులో ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా లోకం మట్టికే మనం అనుభవిస్తాం. అవన్నీ
కావద్దు రావద్దు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. అవన్నీ నువ్వు అనుభవిస్తున్న క్రమంలో, అవన్నీ కూడా నువ్వు పొందుకుంటున్న క్రమంలో నువ్వు దేవునికి నీ హృదయం ఎంత దగ్గర అవుతుంది. ఇశ్రాయేలు ప్రజల గురించి యేసయ్య ఒక మాట చెప్తారు, ఏంటంటే వాళ్ళు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు కానీ వారి హృదయం ఎంతో దూరంగా ఉందంటున్నాడు. ఈరోజు కూడా మీరు ఏదో అద్భుతం కొరకు దేవునికి దగ్గరకు వస్తే ఆయన కూడా మీతో అదే మాట్లాడతాడు. మీరు అద్భుతం గురించి నా దగ్గరకు వచ్చారు కానీ మీ హృదయం నాకు ఎంతో దూరంగా ఉందంటాడు. కాబట్టి ఈ సమయంలో నేను ముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మనము మొట్టమొదటిగా దేవుని ప్రేమించలేదు కానీ దేవుడు మనల్ని మొట్టమొదటిగా ప్రేమించి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆ మీదట పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆయనను ప్రేమించే వారిగా మనల్ని తయారు చేస్తున్నాడు. ఆయన ప్రేమను మనం ఎక్కువగా అర్థం చేసుకున్న కొలది మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడతాం. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక దేవుని ప్రేమను రుచి చూసిన నేను ఆయనను ప్రేమించకుండా ఉండలేను, ఆయన కొరకే నేను జీవిస్తాను అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి క్రీస్తు నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవిస్తానని చెప్పేసి అతడు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మనము దేవుని కొరకు ఆపేక్షించడము ప్రతిరోజు కూడా జరగాలి. మరి దేవుని కొరకు మనం ఆశపడితే మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా ఆయనకు సమయం ఇస్తాం. ఒకవేళ ఒక ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకోకుండా ఉండలేరు, ప్రతిరోజు వాళ్ళు సహవాసంలో ఉండకుండా ఉండలేరు. వాళ్ళు ఏదో ఆశించి అలా ప్రేమలో సహవాసంలో ఉండరు కానీ వాళ్ళ ఆ ఆత్మలో పెనవేసుకోపోతారు. ఇప్పుడు దావీదు యొక్క హృదయం యోనాతాను యొక్క హృదయముతో పెనవేసుకుపోయిందంట, పెనవేసుకుపోయింది. వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటా ఉండలేకపోతున్నారు, వాళ్ళు కలిసి జీవించలేకుండా ఉండలేకపోతున్నారు. అంత ప్రేమ, అంత అనుబంధం, అంత దగ్గరైపోయారన్నమాట. చూడండి, కొంతమందిని గురించి మనం చెప్తాం, వీరు ప్రాణ స్నేహితులు అండి, ఒకరు లేకపోతే ఒకరు లేరండి అంటాం. ఎందుకు? వాళ్ళ హృదయాలు అంతగా ఏకమైపోయాయి, అంతగా కలిసిపోయాయి. అందుకే వాళ్ళు ఉదయం లేవగానే వాళ్ళని చూడకుండా ఉండలేరు, లేకపోతే సాయంకాలం మాట్లాడకుండా ఉండలేరు. ఇదంతా కూడా ఏదో వాళ్ళేమో వీళ్ళకి ఇస్తారని, వీళ్ళేమో వాళ్ళకి ఇస్తారని చెప్పేసి కాదు కానీ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ లవ్. అవన్నీ కూడా ఎందులో నుంచి వస్తున్నాయి? ప్రేమలో నుంచి వస్తున్నాయి. కొంతమంది చూడండి, ఏ స్వార్థము లేకుండా ప్రేమిస్తారు, స్నేహం చేస్తారు. అదండి నిజమైన ప్రేమ, అదండి నిజమైన స్నేహం. ఈరోజు కూడా మనము దేవుణ్ణి ఆ లెవెల్కు ప్రేమించే స్థాయికి మనం ఎదగాలి. దిస్ ఈజ్ స్టెప్ బై స్టెప్ అలా జరుగుతుంది. మనము ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతాం. మనకు దేవుడిచ్చిన ప్రతిదీ బలిపీఠం మీద పెడుతున్నప్పుడు మనం ఎదుగుతాం. ఇది చాలా పెద్ద మాట, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక సర్మన్ పడుతుంది. నువ్వు దేవుని కొరకు ఏదైతే దేవుని దగ్గరికి దేని కొరకైతే వచ్చావో దాన్ని నువ్వు తృణీకరించేంతగా మళ్ళీ నువ్వు తయారవుతావు. హల్లెలూయా. మాట మీకు అర్థం చేయిస్తాను. నువ్వు లేకపోతే నేను దేవుణ్ణి దేని కొరకైతే వెంబడిస్తూ వచ్చామో అది నాకు ఇంకా అవసరం లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వస్థత కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మేలు కావచ్చు, పరిచర్య కావచ్చు, ఇంకేదైనప్పటికీ అది ప్రైమరీగా నిన్ను ఆయనతో నడవడానికి, ప్రార్థనలో ఎదగడానికి, సహవాసంలో ఎదగడానికి, లేకపోతే ఇవన్నీ కూడా చేయడానికి ఒక అవకాశం లాగా వాడుకొని దాని తర్వాత మనము ఎక్కడికి ఎదుగుతామంటే ఇంకా ఆయన లేకపోతే నేను జీవించలేనేమో అనేటువంటి స్థాయికి వస్తాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా మాట్లాడతాం. ఈ యొక్క అల్పకాలమైనటువంటి ఈ లోకంలో, ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ఈ యొక్క లోకంలో నేను జీవిస్తున్నప్పుడు ఈ అల్పకాలపు శ్రమలు అని చెప్పేసి మాట్లాడతాం. నిత్యమైన మహిమ ఉంది, ఆయనతో పాటు నేను యుగ యుగాలు జీవించబోతున్నాను, ఇవన్నిటిని కూడా నేను లెక్క చేయను అనేటువంటి స్థాయికి మనం ఎదుగుతాం. దిస్ ఈజ్ వాట్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది నిజమైనటువంటి మార్పును ఇది ఎవరు తీసుకొస్తారంటే మన లోపలికి పరిశుద్ధ ఆత్మ దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మనం దేవునితో సమయము గడపాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఆయనతో మనం ఏం చేస్తామండి? సమయము గడుపుతాం. సమయం గడిపేటప్పుడు మన హృదయము లేకపోతే మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు ఆయన మీదనే మనం కేంద్రీకరించుకుంటాం. ఆయనను మనం వెతుకుతాం. మన హృదయంలో మనం ఆయన ఉంటాడు. చూడండి, మనం ఒకసారి హానోకు గురించి కనుక ఒకవేళ చదివితే ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు దేవునితో నడిచెను. దేవునితో అతడు నడిచినందువలన కొంతకాలానికి అతన్ని దేవుడు ఏం చేశాడంట? తీసుకొని పోయాడు. కాబట్టి అతడు లేకపోయాను అని చెప్పేసి రాయబడి ఉంటుంది. ఆ మాటను అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తూ 6వ వచనంలో
5వ వచనంలో హానోకు విశ్వాసం కలిగినటువంటి వాడై దేవునితో నడిచాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని జ్ఞాపకం చేస్తూ, దేవునికి నచ్చినందువలన, దేవునికి ఎట్లా నచ్చిందంట హానోకు అంటే దేవుణ్ణి ప్రేమించాడు హానోకు. దేవునితో నడిచినటువంటి వ్యక్తి. మరి హానోకు కుటుంబం లేదా? రాయబడింది హానోకు కుటుంబం ఉంది, హానోకు పిల్లలు ఉన్నారు, కుమారులను కంటున్నాడు, కుమార్తెలను కంటున్నాడు, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే విధంగా దేవునితో పాటు అతడు నడుస్తున్నాడు, దేవుణ్ణి అతడు ప్రేమిస్తున్నాడు, దేవుని మీద తను విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు నాకు కావాలి, ఆయన లేకపోతే ఇంకా నేను జీవించలేను అనేటువంటి స్థాయికి అతడు ఎదిగిపోయాడు అనమాట. అప్పుడు అన్నాడు, ఇంకా నీవు నేను విడవకుండా జీవించలేకపోతున్నాను, ప్రతిసారి నిన్ను కలుసుకోవడానికి నేను పరలోకం నుంచి రావాల్సి వస్తుంది, ఇంకా నేను రావడం కాదు, నువ్వు నాతో పాటు ఉండే అని చెప్పేసి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదండి ప్రభువు తన వారిని ఎరుగును అనడం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించు వారు ఆయనకు ఎరుకైన వారే. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించే వారము కావాలనంటే పరిశుద్ధాత్మ సహాయం అనేటువంటిది మనకు అవసరం. మన లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు తప్పించేలా మనల్ని తయారు చేస్తాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను మీ కొరకు ఆశపడినట్లుగా నా హృదయాన్ని సిద్ధం చేయండి. ప్రభువా, మిమ్మల్ని ప్రేమించినట్లుగా, మీతో సహవాసం చేయనట్లుగా, మీతో నడిచినట్లుగా, మీతో మాట్లాడినట్లుగా, మీకు సమయం ఇచ్చినట్లుగా, మీ నుంచి వినున్నట్లుగా, మీతో మాట్లాడినట్లుగా దేవా నాకు శక్తి దయచేయండి అని కనుక నువ్వు వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని దగ్గర కనుక ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా నీకు అట్లాంటి ఆత్మను అనుగ్రహిస్తాడు. ఈ ఆత్మ అనేటువంటిది నూతన నిబంధన ద్వారా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఆ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది రాతి పలకల మీద, అదేవిధంగా ఆ యొక్క చర్మపు ఆ యొక్క కాగితముల మీద రాయబడింది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయం అనేటువంటి పలక మీద ఆయన రాస్తానంటున్నాడు. ఆయన కొరకు తప్పించే వారిగా మనల్ని తయారు చేస్తానంటున్నాడు. కాబట్టి ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. మరి ఎంతగా తప్పించాలనంటే మనకు కౌరవ కుమారులు అంటారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా మీ కొరకు నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. ఆ యొక్క దావీదు కూడా మాట్లాడతారు కదా కీర్తన 63వ అధ్యాయంలో, ఎడారి దేశమందు నీళ్లు లేక తృష్ణగొంటున్నటువంటి ఒక వ్యక్తి నీటి కొరకు ఏ విధంగానైతే తప్పిస్తాడో దేవా నీ కొరకు నేను తప్పిస్తున్నానయ్యా అని చెప్పేసి అక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటాడు. కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా దేవుని కొరకై లాంగింగ్ చేయాలి, దేవుని కావాలనుకోవాలి, దేవుడు నాతో ఉండాలి అని చెప్పేసి మనం ఆశించాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు అసాధారణమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, మొట్టమొదటిది ఏంటంటే మనం దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో మనం కూర్చోవాలి, దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో మనం ముచ్చటించాలి, దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దాన్ని మనము వినాలి. ఇలా మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో, అంటే ఆ ప్రేమలో మనము ఎదుగుతూ ఉండాలన్నమాట. ఎదుగుతూ ఉండాలి. మనం ఆయనలో ఏకమైపోయి, ఇక ప్రేమ అయినటువంటి దేవుడు, ఆ ప్రేమలో మనల్ని క్షమించినటువంటి దేవుడు, మనము కూడా ప్రేమ ఆయనను కనపరిచేటువంటి వారముగా మనం అంతగా మనం ఐక్యమైపోవాలనేటువంటిది ఈ సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఒక చేపను నీళ్ళలో నుంచి మనం బయటకు తీస్తే అది బతకగలుగుతుందా? బతకలేదు. అలాగే నిన్ను లేకపోతే నన్ను దేవునిలో నుంచి తీసేస్తే ఇంకా మనం బతకలేనంతగా మనం అయిపోవాలి. ఈ రోజుల్లో చూస్తే చాలా మంది లోకంలో ఎక్కువగా గడిపి దేవునిలో చచ్చిపోతున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ చేప నీళ్ళలో కంటే గాల్లో ఎక్కువ ఉంటుందని అర్థం. లోకంలో మనము ఎక్కువ గడపడం వల్ల దేవుణ్ణిలో చచ్చిపోతున్నాం, దేవుణ్ణిలో మనం బతకలేకపోతున్నాం. ఒకవేళ నువ్వు దేవుణ్ణిలో ఎక్కువగా జీవించాలంటే లోకంలో నువ్వు ఎక్కువ గడపకూడదు. లోకంలో గడపకూడదు అంటే బ్రదర్ నేను పని చేసుకోవద్దా, లేకపోతే వ్యాపారం చేసుకోవద్దా, ఉద్యోగం చేసుకోవద్దా, బయట తిరగద్దా, వస్తువులు కొనుక్కొచ్చుకోవద్దా, సామాన్లు కొనుక్కో, ఇవన్నీ నేను చెప్పట్లేదు. అవన్నీ నువ్వు చేసుకోవాలి. కానీ నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ హృదయంలో ఆయన కొరకైన ఆశ నన్ను భక్షించేలాగా ఉండాలని చెప్పేసి సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ హృదయము నీవు తెచ్చుకోవాలంటే రాదు, అది దేవుడే మళ్ళీ ఇవ్వాలి నీకు. హల్లెలూయా. ఇది మనంగా తెచ్చుకొని చేస్తా అంటే వచ్చేది కాదు, అది దేవుడే నీకు కనికరించి మళ్ళీ ఇవ్వాలి. అది ఆ హృదయము
కలిగినటువంటి వారు ధన్యులు అని, గొప్పవాళ్ళు అని చెప్పేసి నేను అంటాను. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా దేవుని కొరకే తప్పించే హృదయం నీకుంటే నువ్వు గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. దేవునికి నువ్వు సమయం ఇచ్చి ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నాతో సహవాసం చేయాలని చెప్పేసి నువ్వు ఒకవేళ అంటున్నావు చూడు, నీ అంత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఇంకెవడు కూడా లేడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఆయనతో పాటు నువ్వు యుగ యుగాలు జీవిస్తావు. ఆయన ఇచ్చేటువంటి ఆనందం నువ్వు అనుభవిస్తావు. ఆయన ఇచ్చేటువంటి మేలు నువ్వు పొందుకుంటావు. అంటే నేనేమంటానంటే దేవునితో నువ్వు చేసేటువంటి సహవాసంలో నుంచే అన్ని బయటకు రావాలి. హల్లెలూయా. అది మేలైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, సూచకక్రియైన, స్వస్థైన, గొప్పది ఏదైనప్పటికీ when you commune with God, when you relationship with God, the everything should come out. Even they are unusual miracles, అసాధారణమైనటువంటి అద్భుతాలు, మేలులు, సూచక క్రియలు, ఇవన్నీ కూడా ఆయనతో నువ్వు చేసేటువంటి సహవాసంలో నుంచి, ప్రేమలో నుంచి వస్తాయి. చూడండి, ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు డీప్గా వాళ్ళు ప్రేమలో ఉంటే ఆ ప్రేమలో నుంచి అన్ని గిఫ్ట్స్ కూడా బయటకు వస్తాయి. భర్త సడన్ గా తెచ్చి ఏదో ఇస్తాడు, లేకపోతే భార్య సడన్ గా ప్రేమలో ఏదో నా భర్తకి ఇవ్వాలని చెప్పేసి ఆమె హృదయంలో అది వస్తూ ఉంటుంది. ఇవి అవుట్ ఆఫ్ లవ్, ఇవన్నీ కూడా ప్రేమలో నుంచే వస్తాయి. బట్ దే ఆర్ నాట్ ఇంటెన్షనల్. అవి కావాలనుకొని ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి ఇంకేమో ఆశించాలని చెప్పేసి అవి రావు. చాలా మంది ఈ రోజుల్లో దేవుని టెస్ట్ చేస్తారు. ఎట్లా అంటే దేవుని ఆశీర్వదిస్తాడు కదా అని చెప్పేసి ఏదో ఒకటి కార్నల్గా, అంటే శరీర సంబంధంగా వెదికి దేవుడి నుంచి ఏమీ పొందుకోలేనటువంటి దీనస్థితిలోనికి దిగజారిపోతున్నారు. అందుకే దేవుడు మనం ఇచ్చేటువంటిది ఏది కాదు, మనము ఆయనకు హృదయాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మన హృదయము దేవుని కొరకు ఎంత తపిస్తుంది. ఆయన లేకపోతే నేను జీవించలేనయ్యా, నువ్వు లేకపోతే నాయన నేను బ్రతకలేనయ్యా అని అంటుందా? లేకపోతే దేవా నువ్వు ఈ సమస్య నుంచి బయట తీసేస్తే చాలు అని అంటుందా? నువ్వు నన్ను కాపాడితే చాలు అని అంటుందా? కాపాడతాడు, స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు. ఇవన్నీ కూడా సెకండరీ, ఇవన్నీ కూడా రెండోసారి. అందుకే యేసయ్య అన్నాడు కదా, దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవుని రాజ్యాన్ని అంటే దేవుణ్ణి వెతుకు. హల్లెలూయా. దేవుని నువ్వు వెతికేవానివైతే, దేవునితో నువ్వు సహవాసం చేసేవానివైతే నీకు అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. అందుకే అన్నాడు కదా, నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకు, నీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అంటున్నాడు. కాబట్టి ఎవరు ఆయనను వెతుకుతారేమో అని చెప్పేసి ఆయన కనుదృష్టి అంతా కూడా చూస్తూ ఉందంట. కాబట్టి దేవా, మిమ్మల్ని నేను వేకువనే వెతుకుతానయ్యా, మీకు నాయన నేను ప్రధానమైనటువంటి సమయాన్ని ఇస్తానయ్యా. దేవా, మీతో నేను సమయం గడపడానికి నాకు శక్తి దయచేయండి అయ్యా. ప్రభు, అలాంటి ఆశ నాలో పుట్టించండి నాయన. ఆ ఆశ ఎప్పుడు కూడా నాలో రగులుతూ ఉండాలయ్యా. మీతో నేను ఈరోజు గడపకపోతే నేను ఇంకా ఆ చేప నీళ్ళలో లేనప్పుడు ఏ విధంగానైతే ఫీల్ అవుతుందో అట్లాంటి ఫీలింగ్ నాయన, అట్లాంటి కాంక్ష నా లోపల బలంగా నాటండి నాయన అని చెప్పేసి ఈరోజు కనుక నువ్వు ప్రార్థిస్తే, లేకపోతే నేను ప్రార్థిస్తే, దేవుడు ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మనతో సహవాసం చేయాలని, ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క సోల్స్, మన యొక్క ఆత్మలు ఆయనతో సహవాసం చేయటం ద్వారా బలపరచబడాలి. అవి ఫ్యాట్గా, అది మందమైపోవాలి, అది బలమైపోవాలి. అప్పుడు నీ కాడులన్నీ కూడా విరగబడతాయి. హల్లెలూయా. అందుకన్నాడు, నువ్వు బలిసినందున కాడి విరిగిపోతా అంటున్నాడు. ఈరోజు నీ మీద ఎన్ని కాడులు మోపినా సాతానుడు, నీ శరీరంలో ఎన్ని బలహీనతలు తెచ్చిపెట్టినా, లేకపోతే నువ్వు ఎన్ని బలహీనతల్లో, బంధకాల్లో ఉన్నా, ఎంత పాపపు కోరల్లో చిక్కుబడి ఉన్నా, నువ్వు ఆయనతో చేసేటువంటి సహవాసంలో నువ్వు బలిసినందువలన ఆ కాడులన్నీ కూడా విరిగిపోతాయి. అవన్నిటిని కూడా నువ్వు జయించి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నువ్వు దిగొస్తావు, బయటకు వస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవునికి ఎరుకైన వారే. శద్రక్ మేషాక్ అబేద్నెగోలను చూడండి, వాళ్ళు దేవుణ్ణి నిజముగా ప్రేమించే వాళ్ళై ఉన్నారు. ఆ నెబుకద్నెజర్ రాజు గొప్ప ఆ యొక్క ప్రతిమను నిలబెట్టించినప్పటికీ దాన్ని వాళ్ళు నమస్కారం చేయనందువలన తీసుకెళ్లి 7 అంతలుగా మండేటువంటి ఆ గుండంలో వారిని పడేసినప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారు తనకు ఎరుకైన వారే కాబట్టి ఆయన ఏం చేశాడంటే వారిని అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఎవరండి శద్రక్ మేషాక్ అబేద్నెగోలు? ఏదో సమస్య వస్తే దేవుణ్ణి వెతికే వాళ్ళు కాదు, వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, నిజంగా దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. వారు ఆయనకు ఎరుకైన వారు కాబట్టి ఆయన ఏం చేశాడండి, వారిని కాపాడుకున్నాడు. నోవహు దేవునికి ఎరుకైన వాడు కాబట్టి అందరినీ చంపేసేటువంటి సమయంలో జల ప్రళయము చేత అందరినీ కూడా ఏం చంపేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దేవునికి ఆ యొక్క నోవహు దేవునికి ఎరకైన వాడు కాబట్టి, నోవహు దేవుని నిజముగా ప్రేమించేవాడు కాబట్టి, నోవహు దేవుని దృష్టి ఎదుట ఆ యొక్క నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఏం చేశాడంటే తప్పించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసి పెట్టాడు.
అదేవిధంగా చూడండి, దానియేలును సింహాల బోన్లో వేశారు. దానియేలు నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడు, నిజముగా దేవుణ్ణి ఆరాధించేవాడు, నిజముగా దేవునితో సహవాసం చేసేవాడు కాబట్టి సింహాలు తనను ముట్టడానికి ఎంత మాత్రం కూడా ఏమైనా వచ్చాయండి? రాలేదు. పౌలు నిజముగా దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్నిసార్లు చంపాలని చూశారు, ఎన్ని కుట్రలు, ఓడవగిలిపోయాయి, అరణ్యంలో శ్రమలు, అదేవిధంగా ప్రయాణాల్లో శ్రమలు, అవన్నీ కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అతడు రాస్తూ ఉంటాడు. ఇన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఏవి తనని ఏమి చేయలేకపోయాయి. 11వ అధ్యాయం మీరు చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎన్నో ఉపద్రవములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నోసార్లు రాళ్ళు చెదరవబడ్డాడు. ఇవన్నీ కూడా ఏమి చేయలేకపోయాయి. హల్లెలూయా. ఆయనను ప్రేమించేవారు ఆయనకు ఎరుకైన వారే. కాబట్టి ఈరోజు నువ్వు ఆయనను నిజముగా ప్రేమించేవాడవైతే ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు. నీకు ఆయన చెప్పకుండా ఏమి చేయడు. నిన్ను ఆయన కాపాడుకుంటాడు. ఆయన దృష్టిలో ఉన్నవారు, ఆయనతో సహవాసం చేసేవారు, ఆయనను కోరుకునేవారు, అంతరంగంలో ఆయనను వెదికేవారు, ఆయనతో పాటు నడిచేవారిని ఆయన రాకడలో వారిని గుర్తు చేసుకుంటాడు. హల్లెలూయా. వారిని నాశనం చేయడు, లోకస్తులను నాశనం చేసినట్టుగా వారిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. చూడండి, లోతును ఆయన అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనను బట్టి ఎరిగాడు. కాబట్టి ఆ లోతును ఏం చేశాడండి? తప్పించాడు. ఈరోజు కూడా నిన్ను ఆ శ్రమల నుంచి ఆయన తప్పిస్తాడు, నిన్ను ఆ ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు. దేవుడు కృపలో నిన్ను ఆయన కాపాడుతాడనేటువంటిది ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఈరోజు నుంచి దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతుకుతాం. దేవా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా. అందుకే కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు నాకు తోడుండగా, నీవు నాకుండగా లోకంలోనిది ఏది అక్కర్లేదయ్యా అంటాడు. చూడండి, ఫైనల్గా అతడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవా, నీవు నాకు ఉంటే చాలు, నీవు ఉంటే నాకు చాలయ్యా. ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా నాకు ఇంకేం తక్కువ కాదు. దేవుడు మనకుంటే అన్నీ ఉన్నట్టేనండి. సర్వాధికారము, సర్వ సృష్టి సమస్తమును కలగజేసినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీతో లేకపోతే నాతో సహవాసం చేస్తే అన్నీ మనకున్నట్టే. అన్నిటి వెనకబడి దేవుని పక్క పెడితే ఇంకా అన్నీ నువ్వు పోగొట్టుకున్నట్టే. ఇంకా ఫైనల్గా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవా, నీ కొరకు తప్పించే హృదయం నాకు ఈరోజు దయచేయండి అయ్యా. ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగానైతే తప్పిస్తుందో ప్రభా, నేను ఈ రోజు నుంచి మీ కొరకు నేను తప్పించాలి, మీతో నేను సహవాసం చేయాలి, మీతో నేను మాట్లాడాలి, మీకు ప్రార్థన చేయాలి, మీకు సమయాన్ని ఇవ్వాలి. దేవా, మీ యొక్క వాక్యమును నేను ధ్యానించాలి. దేవా, మీరు లేకపోతేనైనా నేను జీవించలేనయ్యా అనేటువంటి ఆ యొక్క స్థాయికి మనము రావాలనేటువంటిది సమయంలో నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడైనటువంటి యేసన్న గారు కూడా ఒక పాట రాశాడు. ఏంటంటే, నీవు కనబడని రోజున, నీవు మాట్లాడని రోజున నా యొక్క జీవితం ఇంకా జీవితం కాదు అంటాడు. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా అంటాడు. నా హృదయము స్పందిస్తుంది అంటే అది నీవే అంటాడు. నువ్వు మాట్లాడకపోతే నాకు ఇంకా దినమే కాదంటాడు. నీతో నేను సహవాసం చేయకపోతే నాకు ఇంకా రోజే కాదంటాడు. చూడండి, అంత డీప్గా ఆ ప్రేమలో అతడు ముగ్ధుడైపోయాడని చెప్పేసి ఆ పాట ద్వారా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవునితో మనం ఆ రోజు లేము అంటే ఇంకా మనకు రోజే కాదు. అంతగా మనం ఆయనలోనికి వెళ్ళిపోవాలి, అంత ప్రేమలో మనం దిగిపోవాలి, అంత ప్రేమలో మనము మూర్చిల్లాలి. అది దేవుడు మన ఎడల కోరుకుంటున్నటువంటి ఒక గొప్ప ఒక ఆశీర్వాదం అనేటువంటిది నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మాటలు మీకు అర్థమైనాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్య, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఎవరికైతే నేను వాక్యం అర్థమైంది, ఈ రోజు నుంచి నాయన వారు దాన్ని మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడానికి ఆ ప్రేమను వారి హృదయాల్లో పోయండి నాయన. దాన్ని మీరు లేకపోతే ఇంకా మేము జీవించలేము అనేటువంటి ఆశ, బలమైన కాంక్ష వారిని భక్షించినట్లుగా సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.